బనగానపల్లిలో పాలనపై చంద్రబాబు మాటలే ప్రశ్నల వర్షం. బనగానపల్లిలో పాలన పరిస్థితిపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. 43 సర్వీసుల్లో 18 పాజిటివ్, 25 నెగిటివ్ అని సీఎం స్వయంగా చెప్పడం చూస్తే బనగానపల్లిలో ప్రజలకు అందాల్సిన సేవలు ఆశించిన స్థాయిలో లేవన్న విషయం స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తనకు మిత్రుడు, మంచి నాయకుడు అని చెప్పిన చంద్రబాబు అదే సమయంలో ప్రజా సమస్యల విషయంలో ఎవరిని వదిలిపెట్టనని స్పష్టం చేశారు. మిత్రుడు అయినా సరే ప్రజల పనుల్లో లోపం ఉంటే నిలదీస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్పెషల్ ఆఫీసర్ ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు బాగాలేదు మీ పరిస్థితి, రివ్యూలు చేయాలి, సమస్యలు పరిష్కారం చేయాలి అని నిలదీశారు. అధికారులకు మనుషులు ఇచ్చాం, ప్రొఫెషనల్స్ ఇచ్చాం, వాలంటీర్లు ఇచ్చాం, అయినా ఫలితాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఇన్ని వనరులు ఇచ్చినా అధికార యంత్రాంగం అందుబాటులో ఉన్న 43 సర్వీసుల్లో 25 నెగిటివ్ రావడం అంటే బనగానపల్లిలో పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందనే సంకేతమా? ప్రభుత్వ సేవలు ప్రజల వరకు సరిగా చేరడం లేదా? స్థానిక స్థాయిలో సమీక్షలు సరిగా జరుగుతున్నాయా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నువ్వు చేయకపోతే నేనే వచ్చి నేర్పిస్తా, నేను ఎవరిని వదిలిపెట్టను అంటూ సీఎం ఇచ్చిన హెచ్చరిక అధికారులకే కాదు స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా గట్టి మెసేజ్ గా మారితే. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు, గెలిపించిన ప్రజలకు న్యాయం చేయడం బాధ్యత అని చంద్రబాబు చెప్పిన మాటలు చూస్తే బనగానపల్లిలో పాలన మరింత గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. మొత్తానికి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఒక విషయం క్లియర్ చేశాయి. బనగానపల్లిలో పరిస్థితి బాగుంటే ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చేది కాదు. 43 సర్వీసుల్లో 25 నెగిటివ్ అంటే అది చిన్న విషయం కాదు. పాలనలో లోపాలున్నాయా, అధికారుల నిర్లక్ష్యమా, లేక సమన్వయం లోపమా అన్నది ఇప్పుడు బనగానపల్లిలో పెద్ద రాజకీయ చర్చగా మారింది. మీలో చైతన్యం రావాలి. నేను కూడా అనేక సమాచారాలు తెప్పించుకుంటున్నా. అన్ని సమాచారాలు తెప్పించుకుని ఇప్పుడు నాకు జనార్దన్ రెడ్డి గారు ఒక మంచి మిత్రుడు, మంచి నాయకుడు. అయినా కూడా మేము ఎక్కడన్నా పొరపాటు జరిగితే ఆఫీసర్ని కూడా ఆయన సమస్యలు నిలదీస్తున్నామంటే మొట్టమొదటిసారిగా మేము మీకు జవాబుదారీ. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజ్ ఇవ్వాలనుకున్నా ఇచ్చా. మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నోడల్ ఆఫీసర్ బనగానపల్లి ఎమ్మెల్యే గారు, మీరు కూడా లేండి, నువ్వు కూడా ఎమ్మెల్యే గారు, ఆయన మంత్రి మా క్యాబినెట్లో, ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేనే. ఇక్కడ బనగానపల్లి స్పెషల్ ఆఫీసర్ రాలేదా? ఎవరు మీ స్పెషల్ ఆఫీసర్? ఎవరు? నువ్వేనా స్పెషల్ ఆఫీసరు? బాగాలేదు మీ పరిస్థితి. మొత్తం 32 సర్వీసుల్లో ఇయర్లీ చూస్తే 43 సర్వీసుల్లో 18 పాజిటివ్, 25 నెగటివ్. దానికి నీ బాధ్యత, మంత్రి బాధ్యత నాకు తెలియదు. రివ్యూలు చేయాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. నీకు మనుషులు ఇచ్చాం, ఒక ప్రొఫెషనల్ ఇచ్చాం, 5 మంది స్వర్ణ గ్రామాల నుంచి వాలంటీర్లు ఇచ్చాం, ఒక కాలేజీని తీసుకోమన్నాం. అధికార యంత్రాంగం నీ కింద పనిచేసే వాళ్ళందరినీ పెట్టి అవసరమైతే మినిస్టర్ గారు కూడా కోఆర్డినేట్ చేసి నాకు ఇంప్రూవ్మెంట్ జరగాలి, జరిపించే బాధ్యత మీది. థ్యాంక్ యూ. చేస్తాను సార్, ఇంప్రూవ్ చేస్తాను సార్ ఖచ్చితంగా. ఇప్పటివరకే చేయలేదు, 2లో వెనకబడ్డావు నువ్వు. అక్కడ ఇక్కడ 2 డిపార్ట్మెంట్ కూడా వెనకబడ్డావు, ఇక్కడ వెనకబడ్డావు. సార్ కొత్తగా వచ్చాను సార్, నేను ఇంప్రూవ్ చేస్తాను సార్. ఒకవేళ కానీ నువ్వు కాదంటే మొండికేస్తే నేనే వచ్చి నేర్పిస్తా. చేస్తాను సార్. నేను వెరీ క్లియర్. నేను ఎవరిని వదిలిపెట్టను. రేపు రాబోయే ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తా. చేస్తాను సార్, వర్కౌట్ చేస్తాను ఖచ్చితంగా. 2 కూడా జాగ్రత్త చూసుకోండి. చేస్తాను సార్. ఓకే, నువ్వు కూడా కొంచెం గట్టిగా ఉండాలి అందరితో. కాన్స్టి ముందు ఇంటి గెలిచి రచ్చగలవాలి. మన ఇంటి దగ్గర ఇవన్నీ వస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కూడా మన 3 రోజులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నా. ఎందుకంటే ప్రజలు ఓట్లేశారు, గెలిపించారు. గెలిపించిన ప్రజలకు న్యాయం చేయడం మా బాధ్యత, మా కర్తవ్యం కూడా. ఇప్పుడు నేను చేయడం కాకుండా అందరి దగ్గర చేయించే మెకానిజం పెట్టుకున్నాను. నేను ఈ బనగానపల్లిలో మీ అందరికి హామీ ఇస్తున్నా,
నీతి నిజాయితీగా పనిచేసే రాజకీయ వ్యవస్థ కావాలి. నీతి నిజాయితీగా పనిచేసే అధికార వ్యవస్థ ఉండాలి. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని సేవలు అందించి మీలో కూడా నీతి నిజాయితీ కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయాలి.